ఒకసారి చూడండి. ఇదేం కూర ఒకసారి గెస్ చేయండి. బెండకాయ, రొయ్య, కోడిగుడ్డుతో కలిపిన పులుసు. చూసారు కదా ఎట్లా ఉందో? చూసేవాళ్ళు నోరు ఊరుతుందా? దీన్ని ఎలా చేయాలి, ఏంది ప్రాసెస్ అనేది మొదలు పెడదాం మనం ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ, పచ్చి రొయ్య, కోడిగుడ్డుతో కలిపిన పులుసు. వెరీ హాట్ గురు. ఈరోజు దాన్ని తయారు చేసుకుందాం. అది ఎలా చేసుకుంటాం ఏంది అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇక. బజార్ నుంచి రొయ్యలు తెచ్చుకున్నామండి. వాటిని ఫస్ట్ ముందుగా మనం ఉప్పుతో శుభ్రంగా కడుక్కుంటున్నామండి. ఎందుకంటే ఉప్పు వేసి కడుక్కోవడం వల్ల మనకి ఆ నీచు వాసన అనేది పోతుంది. ఆ స్మెల్ అనేది పోయి కొంచెం శుభ్రంగా ఉంటాయి. మొత్తం నీళ్ళన్నీ వడగట్టేసుకొని శుభ్రంగా ఒక గిన్నెకి వేసేసుకుందామండి. అలానే తర్వాత మళ్ళీ ఆ గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి పెరుగుతో కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కుంటే మనకి అందుట్లో ఏదన్నా చెడు బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నా పోతాయండి. దానివల్ల మళ్ళీ ఒకసారి ఉప్పు తర్వాత మళ్ళీ పెరుగులో శుభ్రంగా కడిగేసుకుంటున్నాము. కడిగి వేరే గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాం. దాంట్లోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను పసుపు వేసి కలిపేసుకుందాం. దీంతో కూడా కడుక్కోవాలండి. ఇన్ని విధాలా కడుక్కుంటే ఆ రొయ్య అనేది మనకి నీసు వాసన లేకుండా, ఎలాంటి బ్యాక్టీరియా అనేది లేకుండా శుభ్రంగా ఉంటుందండి. పసుపు కూడా యాంటీబయాటిక్ లాంటిదే కాబట్టి పెరుగు ఫస్ట్ ఉప్పుతో కడిగాం, తర్వాత పెరుగుతో కడిగాం, మళ్ళీ తర్వాత పసుపుతో కూడా కడిగేసుకుంటున్నాం. శుభ్రంగా కలిపేసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసుకున్నామండి. ఇంత శుభ్రంగా వేసుకుంటేనే మనకి ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదు. వేసి మనం వండుకునే తెపాలలో వేసేసుకుంటున్నాము. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. అలానే ఒక హాఫ్ స్పూన్ కొద్దిగా కారం కూడా వేసుకున్నాము. దానిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నామండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. గ్యాస్ స్టవ్ వెలిగించేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నామండి. దీన్ని మా సైడ్ అయితే ఆవగల్లు అంటారు. అప్పుడు ఏంటంటే మనం కూరలో వేసుకున్నప్పుడు ముక్క మెత్తబడకుండా కొంచెం గట్టిగా ఉంటుంది రొయ్య. ఇప్పుడు దించేసుకున్నామండి. ఇక ఇంతటితో ఈ రొయ్యని ఆవగల్లు అనేది పెట్టేసుకున్నాము. ఒక్క నిమిషం చూడండి. మనకి బెండకాయ, పచ్చి రొయ్యలు, కోడిగుడ్లతో కలిపిన పులుసు, అది ఏమేమి ఇంటిగ్రేట్స్ కావాలో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి పసుపు, ఉప్పు, కారం, నూనెతో కలిపి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాము. తర్వాత ఒక 2 టమాటాలను తరిగి పెట్టుకున్నాం. ఈ విధంగా ఇవి వచ్చేసేటప్పుడు ఒక ఉల్లిపాయ ఇట్లా తరిగి పెట్టుకున్నాం. బెండకాయని ఈ విధంగా చాకుతో మధ్య కొద్దిగా
కట్ చేసుకొని ఇంకొకటి పెట్టుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, చూడండి చింతపండు పులుసు, ఒక 5 ఎగ్స్ని తీసుకున్నాం. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి బాండి మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. రొయ్యలు ఇచ్చేసుకొని కొద్దిగా ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ కాగిందండి. దాంట్లో ముందుగా మనం బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా వేయించుకున్నాము. వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. మీరు అనుకోవచ్చు వీళ్ళంతా ప్రతి కూరలో, చేపల పులుసులో, వాటిలో వీటిలో అన్నింటిలో కోడిగుడ్లు వేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కోడిగుడ్డు అనేది వేసినప్పుడు దానికి సంబంధించిన ఉడికేటప్పుడు పడే ఆ రసం ఈ కూరతో మిక్స్ అయినప్పుడు, ఈ పులుసుతో మిక్స్ అయినప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ వల్ల టేస్ట్ అనేది మారిపోతుందండి. మనం ఆ గుడ్డు తింటున్నా కూడా, గుడ్డు కానీ అందులో ముక్కలు కానీ తింటున్నా కూడా టేస్టీగా ఉంటాయండి. ఆ వేగిన కోడిగుడ్లను తీసి పక్కన పెట్టేసుకుంటున్నామండి. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా తాలింపు గింజలు వేసుకుందామండి ఆ నూనెలోకి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి తరిగినవి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇది ఉల్లిపాయలు వేగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు వేగినాయండి. దాంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాము. మొత్తం కలిసేదాకా కలుపుకుందాం ఒకసారి. ఇది పచ్చివాసన పోయేదాకా చూద్దాం. ఇప్పుడు దాంట్లోకి టమాటాలు వేసుకుంటున్నామండి తరిగిని, అలాగే కరివేపాకు. గ్యాస్ స్టవ్ వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హైలో పెట్టుకోకూడదు. కొద్దిగా టమాటాలు ఉడికేదాకా వెయిట్ చేద్దాం. టమాటా ఉడికిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక ఉడికిపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వేసుకుంటున్నాం. ఇప్పుడు దాంట్లోకి మనం 1/2 స్పూను పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లోకి మనం 1 స్పూను 2 స్పూన్లు కారం వేసుకున్నామండి. ఎందుకంటే చింతపండు పులుసు కదా, పులుపు కదా, అందుకని 2 స్పూన్లు వేసుకున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి దాంట్లో. ఇక సాల్ట్ వచ్చేటప్పటికి మన రుచికి తగ్గట్టు. రొయ్యలో ఆల్రెడీ ఉప్పు ఉంది, మనం అది కాక పులుపు వేసుకుంటున్నాం. దానికి మీకు తగ్గట్టు వేసుకోవచ్చు, రుచికి సరిపడా ఉప్పు. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఆయిల్ పైకి వచ్చింది. రొయ్యలు అయితే టమాటాలు ఉడికినాయి. ఇప్పుడు మనం దాంట్లోకి చింతపండు పులుసు పోసుకుందాం. కొద్దిగా మామూలు వాటర్ వేసుకుందామండి దాంట్లోకి, ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇది పులుసు టేస్టీగా ఉంటుందండి, బాగా కొత్త పులుసుతో అయినా తినొచ్చు మనం. ఇప్పుడు దాంట్లోకి బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నామండి. తర్వాత ఉడికినప్పుడు ఏంటంటే మనం కలదిప్పడానికి వీలు ఉండదు. అప్పుడు ఏంటంటే బెండకాయ నుజ్జు అయిపోద్ది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ ఉన్నాయి కాబట్టి కొంచెం కలదిప్పుకోవచ్చు అండి.
ఇప్పుడు అలాగే దాంట్లోకి ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నామండి. ఒక్కసారి అందరు ట్రై చేసుకొని చూడొచ్చండి. ఇది ఒక్కసారి చూసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు ఈ పులుసుని. అన్ని పులుసుల్లో కల్లా ఏమా టేస్టీగా ఉంటుందండి పులుసు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. ఒకసారి చూసారండి ఎట్లా ఉందో, తుక్కుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చిదురు కాకుండా ఒక్కసారి కలదిప్పుకుందామండి. కూర ఆల్మోస్ట్ ఉడికేసిందండి. లోపల ఉన్న రసం చూసారు కదా ఎట్లా తుక్కుగా ఉంటుంది. ఒకసారి మొత్తం కలదిప్పుకుందాం చిదురు కాకుండా. దాంట్లోకి ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందామండి. రెండు స్పూన్లు గరం మసాలా వేసుకుందామండి దాంట్లోకి. అలానే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం చిదురు కాకుండా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. మొత్తం కలబెట్టేసుకుందాం ఒకసారి, ఎందుకంటే గట్టిగా తిప్పితే చిదురైపోద్ది కూర. కాబట్టి చిదురు కాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి కూర ఉడికింది. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా మెంతిపొడి వేసుకుంటున్నామండి. మంచి సువాసనగా ఉంటుంది మెంతిపొడి. అలానే కొత్తిమీర వేసుకుంటున్నామండి. కూర ఉడకడం రెడీ అయిపోయిందండి. ఇక కొత్తిమీర వేసుకున్నామంటే ఇంకా అయిపోయినట్టు అర్థం. మనకి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకుందాం. ఫ్రెండ్స్ ఇవ్వండి కోడి గుడ్డు, రొయ్య, బెండకాయ చాలా చాలా హాట్గా ఉన్నాయండి. మావిడ వేడిగా పెట్టింది ఎప్పుడు పెట్టినా. తినడానికి చెయ్యి కాలుతుంటుంది, అన్నం కాలుతుంటుంది. బయట వాతావరణం ఏమో చల్లగా ఉంది. వాతావరణం ఎండాకాలంలో లేదు. బయట డమాని ఉరుగుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. లోపలేమో హాట్గా రొయ్య, కొడుగుడ్డు పులుసు, బెండకాయ మూడింటితో కలిపిన పులుసు సూపర్గా ఉందండి. ఒకసారి తిని చూపిస్తున్నా చూడండి. చూడండి రొయ్య బా సూపర్. నేను కూడా తింటాం ఇదేనండి ఫస్ట్ టైం. మేము ఎప్పుడు రెగ్యులర్గా తినలేదు. ఏదో ట్రై చేద్దామని ఇలా మా ఆవిడ ట్రై చేసింది మూడింటితో. సూపర్గా ఉందండి. ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇదే కూర మా ఫేవరెట్ కూర. ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మన వీడియో అప్పుడు ఇంకా బాగా వెళ్ళిపోతుంది. ఇంకా మేము మంచి వీడియోలు పెడతాం మీకు. సరేనా? అందరికీ నమస్కారం. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను. అంతవరకు సెలవు. రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ మీ రుద్ర.